ఓకే సార్. రేవూరి అంటే ప్రజా నాయకుడు కాదు, ప్రజా సేవకుడు, సౌమ్యుడు అనే పేరు ఉంది మీకు. సో, అదెందుకొచ్చింది సార్? నేనొకటే నమ్మినమ్మా. ఎప్పుడు గూడా ఒక డెవలప్‌మెంట్ జరగాలి అనంటే, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీ కలిసి చేసినప్పుడు చేస్తారు నంబర్ 1. రెండోది నర్సంపేట నేను 94 నేను ఎమ్మెల్యే వరకు ఏమైంది అంటే అది గంజాయికి, గుడంబాకు, దొంగ కర్రకు, రాజకీయ హత్యలకు నిలయం. ఎప్పుడైతే వాయిలెన్స్ ఉంటుందో మనము స్పష్టంగా కూడా వాయిలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో డెవలప్మెంట్ వెనకపోతుందండి. అందుగురించి నేను ఎప్పుడు వాయిలెన్స్కు వ్యతిరేకిని. అందుగురించే నేను ఒక సౌమ్యంగా నేను బిఫోర్ 94 ఈజ్ డిఫరెంట్ ప్రకాష్ రెడ్డి. ఒకసారి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత నర్సంపేటను స్టడీ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్న 2 విషయాలు. ఒకటి, ప్రశాంతమైన పరిస్థితులు ఉండాలి కాన్స్టిట్యున్సీలో. నెంబర్ 2, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటర్ కలిసి పనిచేయాలి. ఈ 2 సిద్ధాంతాల మీద నేను పనిచేసిన. దాంతోటే నాకు ఆ పేరు వచ్చింది. నేను అది ఇప్పుడు పేరు వచ్చేటప్పటి వరకు ఒక్కడికి బాధ అయితే వచ్చిన పేరు నిలబెట్టుకోవాలంటే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే శాసనసభ ఎన్నికలలో నేను 7,691 మెజార్టీతోటి నేను శాసనసభను గెలిచాను. రెండవది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు ఏంది అని అంటే ఓటింగ్ శాతం తగ్గింది, బట్ మెజార్టీ పెరిగింది. 32,000 వరకు, అంటే 31,000 చిల్లర, అంటే నియర్లీ 31,900 వరకు వచ్చినాయి. సో 32,000 వచ్చినాయి. అంటే ఇక్కడ మీరు ఆ షార్ట్ పీరియడ్లోనే ఓటింగ్ శాతం తగ్గినా మెజార్టీ పెంచగలిగినాను. ఏంటి అని అంటే నేను ఆ షార్ట్ పీరియడ్లో మొత్తం రివ్యూస్ పెట్టడము, పబ్లిక్లో సమస్యలు తెలుసుకోవడము చేయడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని బలోపేతం చేయాలి అని ఒక పబ్లిక్లో ఒక వాయిస్ డెవలప్ అయింది. అందునుంచి పార్లమెంటులో 32,000 వరకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. రెండో విషయాన్ని కూడా ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే టోటల్ 7 నియోజకవర్గాలలో చూస్తే శాసనసభ ఎన్నికలలో వచ్చిన ఓట్ల కన్నా కూడా అందరికీ తగ్గినాయి. మెజార్టీ ఈజ్ డిఫరెంట్, బట్ శాసనసభలో వచ్చిన ఓట్లకు పార్లమెంట్లో వచ్చిన ఓట్లకు తేడా చూసినప్పుడు నా దగ్గర శాసనసభల కన్నా కూడా 3,000 చిల్లర ఓట్లు పెరిగినాయి. అంటే మెజార్టీలో అదొకటి కూడా ఒక ప్లస్ పాయింట్. సో దీన్ని మీరు చేసుకున్నప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అదే ఆలోచనతోటి ప్రజలు డెఫినెట్గా నాకు సహకరించడం జరుగుతుంది. నన్ను మెజార్టీ జెడ్పీటీసీలను, సర్పంచ్లను, ఎంపీటీసీలను కూడా గెలిపేయడం జరుగుతుంది. ఎందుకు అంటే దీనికి ఈ మార్పు రావడానికి కారణం ఒకటి ఏంటి అని అంటే నన్ను స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలలో ఒక ఆలోచన ఉంది కనుక స్ట్రెంథెన్ చేస్తే మాకు డెవలప్మెంట్కి ఇంకా దోహదపడుతుంది అని ఒక ఆలోచన ఉన్నదని. అంటే ఇది పబ్లిక్లో వచ్చిన ఆలోచనతో వచ్చిన మెజార్టీ. రేపు స్థానిక సంస్థల్లో కూడా పబ్లిక్ అదే ఆలోచిస్తారు. ఎందుకంటే స్థానికంగా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యే గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కనుక ఎమ్మెల్యే గారికి మనం అండగా ఉండాలి అంటే సర్పంచ్ని గెలిపించాలి, ఎంపీటీసీలను గెలిపించాలి, ఎంపీపీలను గెలిపించాలి, జెడ్పీటీసీలను గెలిపించాలని ప్రజలు డెఫినెట్గా ఆలోచిస్తారు. అక్కడ క్యాండిడేట్ ఎవరైనా కూడా చూడకుండా నేను అది కూడా చెప్తున్నా, క్యాండిడేట్ ఎవరైనా చూడకుండా నన్ను స్ట్రెంథెన్ చేయడానికి మంచి మెజార్టీతోటి గెలిపిపోతున్నారు. మీది కొండా దంపతుల ఆడియో బయటకు వచ్చింది. మీ మధ్య సంబంధం ఎలా ఉంది సార్? అంటే 2 ఉంటాయమ్మా. సరే, అంతకుముందు వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా చేయడము, మంత్రిగా చేయడము, వాళ్ళ సొంత విలేజ్ గీసుగొండ మండలంతో కొంత వాళ్ళకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే వాస్తవంగా మనం ఒకసారి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఏం కోరుకుంటారు అని అంటే మేము ప్రకాష్ రెడ్డి గారికి ఓటేసినాం, ప్రకాష్ రెడ్డి గారు మాకు జవాబుదారి అని ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్నప్పుడు నా బాధ్యత కూడా ఏంది అని అంటే పర్సనల్ రిలేషన్స్ ఎక్కడ ఎవరితో నేను చెడగొట్టుకోను. పర్సనల్ రిలేషన్స్ అనేది అవసరం, కానీ యాజ్ ఏ లెజిస్లేటర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా, పబ్లిక్ తోటి ఎన్నుకోబడ్డ వ్యక్తిగా నెంబర్ 1 డెవలప్మెంట్ ఉండాలి, నెంబర్ 2 ఆర్గనైజేషన్ ఉండాలి. ఈ రెండిట్లలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా వచ్చింది అని అంటే దాంతో ఏమైందంటే అల్టిమేట్గా ఈజ్ ద లూజర్స్ అంటే పబ్లిక్ ఈజ్ ద లూజర్స్ అవుతారు. అందునుంచి ఈ 2 విషయాలలో మాత్రం నేను ఎవరిని ఇంటర్ఫియర్ కానివ్వను. ఈ 2 విషయాలలో నేను కాంప్రమైజ్ కాను. మిగిలిన వాటిలో నాకు ఏమీ అభ్యంతరం లేదు. అక్కడ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఆర్గనైజేషన్ పరంగా కొందరిని నాకు తెలియకుండా వాళ్ళు జాయిన్ చేసుకోవడము, వాళ్ళు జాయిన్ చేసుకున్న వ్యక్తులు కూడా బేసిక్గా పబ్లిక్లో క్యారెక్టర్ లేని ఫెలోస్. దాని మీద అడిగినప్పుడు నేను
వద్దమ్మా అని అన్నప్పుడు తను కొంచెం ఏదో మాట్లాడింది. అయినా స్టిల్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్స్, అట్లేం లేదు. ఎందుకంటే వారు మా సహచర శాసనసభ్యులుగా కాకుండా మంత్రిగా ఉన్నారు. మంత్రిగా వారిని గౌరవిస్తాను నేను, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ నేను ఎక్కడ కూడా ఒకటి ఆర్గనైజేషన్ పరంగా ఉన్న డెవలప్మెంట్లో మాత్రం కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ నేను జవాబుదారి. పరకాల నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజల సమస్యలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్తే సో అక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే ఏ తప్పుని తప్పుగానే చూస్తారు, అది ఎవరు చేసినా కూడా న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అనే టాక్ కూడా ఉంది. ఇది 100% అమ్మా. నేను ఈవెన్ నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే 94 కన్నా ముందు చూస్తే మీరు కాంగ్రెస్ అండ్ ఎంసీపీ యొక్క రాజకీయ పోరాటంలో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 100 మెంబర్స్ కార్యకర్తలు బలయ్యారు. రెండోది, ఎప్పుడైతే మనం ఒక పక్షపాత ధోరణితోటి మనం పనిచేసినప్పుడు వైలెన్స్ డెవలప్ అవుతారు. వాడికి ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతాడు, ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయి వాడికి న్యాయం జరగనప్పుడు వాడు రాంగ్ వేలో పోయే అవకాశం వస్తుంది. దీని వెనుక చాలా అనుభవంతో చెప్తున్నాను నేను. అందుగురించి ఎప్పుడైతే పబ్లిక్ ఎమ్మెల్యే మీద ఒక నమ్మకం వస్తుందో, నమ్మకం వచ్చినప్పుడు ఏంటంటే వైలెన్స్కి అవకాశం ఉండదు. అందుగురించి నేను రెండింటి మీద ఉక్కుపాదం పెడతాను. గంజాయి కానీ, గుడంబ కానీ, పొలిటికల్ వైలెన్స్ కానీ నేను 100% యాక్సెప్ట్ చేయను. అది ఎవరన్నా కానీ నేను 100%. సివిల్ డిస్ప్యూట్స్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను. రెవెన్యూకు చెప్పాను, తహసీల్దార్కు, ఆర్డీఓకు చాలా స్పష్టమైన ఇచ్చాను. సివిల్ డిస్ప్యూట్లో నీ లేదు, న్యాయం చేయండి. పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి చెప్పాను, సిఐలకు చెప్పాను, మీరు సివిల్ డిస్ప్యూట్లో మాత్రం ఎక్కడ న్యాయం చేయండి. మన దగ్గరికి వచ్చింది. పొలిటికల్గా ఎవరన్నా మా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మాత్రం కొంచెం నేను ఇన్వాల్వ్ అవుతాను. అది కూడా చెప్తున్నాను, మీకు లైవ్లో చెప్తాను. నేను పొలిటికల్గా మాత్రం నా కార్యకర్తల జోలికి వస్తే వాళ్ళు ఎవరైనా నేను టాలరేట్ చేయను. 100% ఏ స్థాయికైనా వెళ్ళిపోతాను నేను. అది నా పొలిటికల్, నా బాధ్యత. ఇక పబ్లిక్ ఒకసారి నన్ను ఎన్నుకున్న తర్వాత వీడు నాకు ఓటు వేసిండు, వాడు వేయలేదు అనేది తప్పది. అందుగురించి 100% నేను రెవెన్యూకు కానీ, పోలీసు కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సివిల్ డిస్ప్యూట్లో ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. రాజకీయాల్లో మీకు ఎవరు ఆదర్శం సార్? నాకు ఎవరు ఆదర్శం అని అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మా, నాకు నేనే రూపకల్పన చేసుకున్నాను. రెండోది, నాకు పూర్తి సహకారం అందించింది చంద్రబాబు నాయుడు. పూర్తి సహకారం నాకు అందించింది చంద్రబాబు నాయుడు. రెండవది, ఇనిషియల్గా స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి గారు కొంచెం నాకు డెవలప్మెంట్ కావాలి అంటే ఎట్లా పోవాలో ముందుకు అనేది చెప్పారు, ఒక మాటలో చెప్పారు. అందునుంచి దీంట్లో రెండు ఉంటాయి. ఎనీ పొలిటీషియన్ తనకు తాను మోల్డ్ చేసుకోవడం నెంబర్ 1 అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి అనుభవాలు తీసుకోవడం అనేది. అందులోంచి మాధవరెడ్డి గారి ఈజ్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్. ఆ రోజుకు వారి యొక్క సలహాలు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు పూర్తిగా సహకరించడం వల్లనే నేను నర్సంపేటను అభివృద్ధి చేయగలిగినాను. ఈరోజు నాకు ఆ రోజు నాకు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు సహకరించారో, ఈరోజు నాకు రేవంత్ రెడ్డి గారు, నాకు అంతకుముందు మాకు పరిచయాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరు మాకు ఒక మంచి గౌరవం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో నాకు సహకరించడం సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారు నాకు పూర్వ నుండి మొదటి మా ఇద్దరికి ఒక పార్టీలో లేకున్నా ఒకరు అంటే ఒకరు మాకున్న రిలేషన్ ఉన్నది, గౌరవం ఉన్నది, వారి సహకారం ఉంది. మంత్రివర్గంలో కూడా అందరూ నాకు సీనియర్స్ కూడా అందరూ నాకు పరిచయం ఉన్న వాళ్ళే. సో ప్రతి మంత్రి కూడా నాకు సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో మంత్రుల యొక్క సహకారము, డిప్యూటీ సీఎం గారి యొక్క సహకారంతో నేను పరకాలను డెవలప్ చేస్తానని ఒక నమ్మకం నాకున్నది. అందుగురించి ఆదర్శం ఎవరు అని అంటే, మనము వాళ్ళను ఉపయోగించుకోవడము, మనం ఆలోచన స్వతహాగా మనకు కొన్ని ఆలోచనలు ఉండడం అనేది చాలా ముఖ్యము. ఎనీహో కానీ బట్ నాకు ఆ రోజు ఒక పేరు, ఒక గుర్తింపు స్టేట్ లెవెల్ వచ్చిందంటే మాత్రం చంద్రబాబు నాయుడు. దాంట్లో ఏమనుమానం.